అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ గానీ చాలా బాగున్నాయి. సైఫ్ అలీ ఖాన్ అది పురుషులో చేశారు, బట్ ఇందులో కొంచెం కొత్తగా చూపించారు. జాన్వీ కపూర్ కొంచెం నెగిటివ్ గానే ఉంది, నాకు అంతగా అనిపించలేదు. క్యారెక్టరైజేషన్ అంతగా లేదు. సినిమాలో ఉంటే అనుకోవచ్చు. కొట్టాల శివ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ రాయడానికి కూడా ఆయన కష్టపడ్డారని చెప్పారు. ఆయన అన్నట్టుగానే జరిగింది సినిమాలో కూడా. కొంచెం చాలా తక్కువగా, మాక్సిమం 5 to 10 minutes ఉంటదేమో అంతే. దేవరా మంచి అంటే యాక్టింగ్ బెటర్ ఉందా లేకపోతే వరా యాక్టింగ్? నాకైతే దేవరా క్యారెక్టరైజేషన్ పార్ట్ 1 లో నచ్చింది. బట్ శివ గారు చెప్పింది ఏంటంటే వరా క్యారెక్టర్ దేవరా కంటే ఇంకా పవర్ఫుల్ అన్నారు, బట్ నాకు అది అనిపించలేదు. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది ఫస్ట్ టైం కదా చూడటం, అది మూవీస్ చూడడం. ఇందులో చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? ఇంకా పక్కోడంటే మామూలు కాదు, ఇక ఎవడాడు అంది చుట్టమల్లే చుట్టేసింది ఏముందండి, అది అంటూనే ఉంటారండి ట్రోల్స్ అని. అవన్నీ పట్టించుకుంటే ఎంత బాగా హిట్ ఎందుకు వస్తుంది, న్యూస్ ఎందుకు వస్తుంది చెప్పండి. మొత్తానికి తారక్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. 4.5.